మీరు ఆల్రెడీ ఒకసారి న్యాచురల్ గా కన్సీవ్ అయ్యి డెలివరీ అయినాక మీరు సెకండ్ చైల్డ్ కోసం మీ ప్రయత్నాలు ఫెయిల్ అయినప్పుడు దెన్ వి సే ప్రాబబ్లీ యూర్ సఫరింగ్ ఫ్రమ్ సెకండరీ ఇన్ఫర్టిలిటీ. ఈ సెకండరీ ఇన్ఫర్టిలిటీలో కారణాలు వచ్చేసి ఇంచుమించు ప్రైమరీ ఇన్ఫర్టిలిటీలో ఏవైతే ఉంటాయో అవి సెకండరీ ఇన్ఫర్టిలిటీ పేషెంట్స్ కూడా వర్తిస్తాయి. అవి కాకుండా యూజువల్గా ఒక డెలివరీ అయినాక ఈ మహిళలు అట్ దేర్ లేట్ 30s కానీ ఎర్లీ 40s కానీ వాళ్ళ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నప్పుడు ఏజ్ ఇంపాక్ట్ అనేది సెకండరీ ఇన్ఫర్టిలిటీ మీద ఎక్కువగా ఉంటుంది. మనకి ఏజ్ ఎక్కువ అయ్యే కొద్ది మనకి ఎగ్ నంబర్స్ తగ్గటం, ఎగ్ క్వాలిటీ తగ్గటం అది మనకి తెలిసింది. ఇవి కాకుండా ట్యూబ్స్ లో బ్లాక్స్ ఉండొచ్చు, లేదా సిజేరియన్ సెక్షన్ టైంలో ఏమన్నా యూట్రస్ లో ఇన్ఫెక్షన్స్ అయినప్పుడు యూట్రస్ లో అడేషన్స్ లాగా ఫామ్ అవ్వటం, లేదా స్కార్ లో ఫ్లూయిడ్ లాంటివి కలెక్షన్ అవ్వటం, వీటి వల్ల మీకు సెకండరీ ఇన్ఫర్టిలిటీ రావచ్చు. ఏజ్ ఇంపాక్ట్ వల్ల పురుషుల్లో కూడా స్పర్మ్ కౌంట్స్ తగ్గచ్చు, అబ్నార్మల్ షేప్ స్పర్మ్స్ ఎక్కువగా ఉన్నా, లేదా వాళ్ళ లైఫ్ స్టైల్ వల్ల, లేదా స్మోకింగ్, ఆల్కహాల్ వల్ల స్పర్మ్ లో DNA డ్యామేజెస్ ఎక్కువగా ఉన్నా కూడా మీకు ఈ సెకండరీ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ రావచ్చు. దీన్ని టెస్టింగ్ వచ్చేసి ఇట్ సిమిలర్ టు ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ. సో అన్ని టెస్ట్స్ కరెక్ట్ గా చేసుకొని ఆ టెస్ట్ రిజల్ట్స్ బట్టి మనం ట్రీట్మెంట్ కనుక తీసుకున్నట్టయితే మీకు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ బాగానే ఉంటాయి.